ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఊరంతా ఒక దారి, నీది మాత్రం ఇంకొక దారి. ఇది వితండవాదం అవునా కాదా? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడుందండి? మనకుండేది 13 జిల్లాలు, 6 జిల్లాలు ఒక పక్క, ఇంకో పక్క 6 జిల్లాలు, 7వ జిల్లా ఈ జిల్లా. 12 పార్లమెంట్లో ఒక పక్క, 12 పార్లమెంట్లో ఒక పక్క, మధ్యలో జయదేవ్ పార్లమెంటు గుంటూరు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు, ఇంకో పక్క 600 కిలోమీటర్లు. శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే. ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కమని చెప్పేది, ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే, విజయవాడ గుంటూరు మధ్య చెప్తాడు తప్ప బుద్ధి లేని వాళ్లే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్య సర్వేలు చేశారు, హిందూ చేశారు, ఇంకా అనేక పేపర్లు చేశాయి. అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా, ఓకే నీకు నమ్మకం ఉంది 3 రాజధానులు చేస్తానని, 3 ముక్కలు ఆడతానని, ధైర్యం ఉంది కదా? సవాలు స్వీకరించండి. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు. 2 జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా, వెళదామా రెఫరెండంకి?